గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అంటారు వీటిని. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, హ్యూమన్ మెనోపాజల్ గొనాడోట్రోపిన్ అంటారు. ఇది డైరెక్ట్గా ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తే అండాశయాల్లో అండాలు పెరిగి విడుదలవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఫాలికల్ గ్రోత్ మనం కంట్రోల్ చేస్తాం. అల్ట్రాసౌండ్ చూసుకుంటూ పెరుగుతున్నాయా లేదా, డోస్ బాగుందా లేదా ఇదంతా చూసుకుంటూ హైపర్ స్టిమ్యులేషన్ అవ్వకుండా, పీసీఓఎస్ మహిళల్లో హైపర్ స్టిమ్యులేషన్ అవ్వకూడదు, అది అవ్వకుండా చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అండం విడుదల అయిందే అనుకోండి, అంటే ఓవ్యులేషన్ అయింది మనకు కన్ఫర్మ్ అయింది అనుకోండి, అలాంటప్పుడు టైమ్డ్ ఇంటర్కోర్స్ చేయొచ్చు, అంటే భార్యాభర్తలు న్యాచురల్గా కలవడం, లేదా ఐయుఐ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ కూడా చేయొచ్చు. దీనివల్ల కూడా సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు చాలా సైకిల్స్ మీరు ఇది మందులు తీసుకున్నారు, ఇంజెక్షన్స్ తీసుకున్నారు, అయినా కానీ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, ఐవీఎఫ్ చాలా మంచి ఆప్షన్. పీసీఓఎస్ మహిళల్లో ఇంజెక్షన్స్ డోస్ పెంచిన తర్వాత అండాలు బయటికి తీసి ఆ అండాశయాల నుంచి ల్యాబ్లో ఎంబ్రియోస్ తయారు చేసి గర్భసంచిలోకి వేసారనుకోండి, అలాంటప్పుడు సక్సెస్ రేట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో డోస్ పెంచుకుంటూ ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసుకుంటూ ఓహెచ్ఎస్ఎస్ అంటే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అవ్వకుండా చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో లెట్రోజోల్ మీకు పనిచేయలేదనుకోండి, నిరాశ పడకండి, చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ నుంచి, ఇన్సులిన్ మేనేజ్మెంట్ నుంచి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే కూడా రెస్పాన్స్ చాలా బాగుంటుంది. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి మహిళ బాడీ వేరేగా ఉంటుంది, ట్రీట్మెంట్ పర్సనలైజ్డ్ ఉండాలి. ఎవరికో పీసీఓఎస్కి ఉట్టి మెట్ఫార్మిన్తో ప్రెగ్నెన్సీ వచ్చిందని నాకెందుకు రావట్లేదు అనుకోకండి. మీ హార్మోనల్ లెవెల్స్ వేరేగా ఉంటాయి, మీ బాడీ మాస్ ఇండెక్స్ వేరేగా ఉంటుంది, దాన్ని బట్టి మీ మెడికేషన్ రెస్పాన్స్ వేరేగా ఉంటుంది. కరెక్ట్ గైడెన్స్ చేసుకుంటూ పీసీఓఎస్ మహిళల్లో కూడా రెస్పాన్స్ వచ్చే అవకాశాలు, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బాగుంటాయి.